చిరుతను పట్టుకోవడం ఎవ్వరి తరం కాదు, భూమి మీదే కాదు, ఇక ఎవ్వరికి అందకుండా మొగుల మీద కూడా ఉరుకుతుంది. దొరికించుకుందామని 100 మంది ఎంబడబడ్డా దొరకదంటే దొరకదు. ఇక ఈ చిరుతకు మీసాలు పెట్టి కత్తి చేతిలో పెడితే మగధీరుడు. అబ్బో, రామ్ చరణ్ వార్త చెప్పేందుకు ఇంత బిల్డప్ అని ఒట్టిగానే తీసి పడేయకుండ్రి. గీసారి పంతనం చూసినాక మీరే మాట్లాడుండ్రి. దీపం ఉండంగానే ఇల్లు సక్క పెట్టుకోవాలి అన్నట్టు గీ సినిమాలు తీసేటోళ్ళు కూడా వేరే దిక్కు పైసలు వచ్చే ఉపాయాలు చేసుకుంటున్నారు. ఇగో చిరంజీవి ముద్దుల కొడుకు శరణాలు విమానాలు నడిపే వ్యాపారంలో దిగిండు. మన హైదరాబాద్ నుంచే టర్బో మెగా విమానాలు అనేటివి నడిపించేందుకు విమానాల స్టేషన్ల అడ్డజాగకు పర్మిషన్ కూడా తెచ్చుకున్నాడట. ఇక అయ్య కొడుకులు పెద్ద హీరోలే కాబట్టి ప్రచారానికి కూడా ఏం తక్కువ ఉండదు. రారే తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, ఔరంగాబాద్, అగ్వా రారే మా విమానమే ఎక్కుర్రి అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుంటారు కావచ్చు. ఇక మరి 4 దిక్కుల 4 పనులు చేసుకోవాలన్న ముచ్చట మంచిగానే ఉన్నది, కానీ ఈ చరణాలు దిగిన వ్యాపారమే జర్రంతా తగిలిఫులు ఉండేదే. ఇదివరకు రాక గిట్లా విమానాల వ్యాపారంలోకి వచ్చిన కింగ్ ఫిషర్ అసోంటి కంపెనీలు ఎవి కూడా బాగుపడ్డ ముచ్చటే లేదా. ఎంత టోళ్ళైనా దీంట్లో ఏలు పెట్టి ఉన్నదంతా ఊడ్చిపెట్టి చేతులు ముడుచుకొని పోయిన వాళ్ళే ఉండిరి. మరి దీంట్లో ఏమన్నా ఎటమటం అయినా అయ్యచ్చి డ్రైవర్ కుర్చీలా నువ్వు వచ్చి టిక్కెట్లు అమ్ముకునే కాడికి వస్తుందేమో, జరంతా చూసుకోరి సార్ అంటున్నారు శరణాలు ఫ్యాన్స్.